హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా? నాకు చిన్న డౌట్, ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనిపించింది అనమాట. అందుకని వైట్ శారీ తీసుకొని దీనికి పెయింట్ వేద్దాం అనుకుంటున్నాను. మామూలుగా అయితే కలర్స్ హాట్ వాటర్లో వేసి ఉడికించి ఈ ప్రాసెస్ అంతా చేయాలి కదా. ఇదంతా ఎందుకులే అని చెప్పి నేనైతే కొత్తగా అయితే ట్రై చేస్తున్నాను. చూస్తున్నారు కదా, అర్కలిక్ కలర్స్ తీసుకున్నాను. అలాగే శారీని ఈ విధంగా రబ్బర్ బ్యాండ్స్తో మనకి ఎన్ని కావాలంటే అన్ని సార్లు నేను ఇలా వేసుకున్నాను. ఫస్ట్ అయితే కుర్చీలు పెట్టేసిన తర్వాత రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా నేను ఫోల్డ్ చేసుకుని ఒక బేషన్ లాంటిది తీసుకుని అందులో పెట్టుకున్నాను. కలర్స్ అనేవి కింద పోకుండా ఉంటాయి కదా, అందుకనమాట. అర్కలిక్ కలర్స్ ఉంటాయి కదా, 25 రూపీస్ బాటిల్స్. ఆ బాటిల్స్ కొంచెం కొంచెం ఉన్నాయి. ఆ కొంచెం కొంచెం దీని మీద అయితే వేసేసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే పట్టట్లేదు శారీకి కలర్స్ అనిపించింది. అందుకని చెప్పి నేను రబ్బర్ బ్యాండ్స్ అనేవి తీసేసిన తర్వాత కూడా మనం అలా డైరెక్ట్ బాటిల్తో వేస్తే శారీకి పట్టదు కదా. అందుకని చెప్పి నేను కొంచెం వాటర్ తీసుకుని వాటర్లో కలర్ మిక్స్ చేసి ఆ వాటర్ని నేను దానిలో పోద్దామని నాకు చేస్తుండగా ఐడియా వచ్చిందనమాట. ఈ ఐడియా అయితే అందుకని చెప్పి నేను ఈ విధంగా చేస్తున్నాను. ఇలా చేస్తే నాకు తెలిసినంత వరకు అయితే బాగా పట్టింది. ఫస్ట్ బాటిల్తో వేసినప్పుడు కంటే కూడా కొంచెం లైట్గా వాటర్ మిక్స్ చేసి ఆ వాటర్ కలిపి అందులో వేయడం వల్ల శారీ కూడా బాగా పీల్చుకుంది. నేను టీ గ్లాస్ మెజర్మెంట్ తీసుకున్నాను. హాఫ్ టీ గ్లాస్ వాటర్ తీసుకుని అందులోకి ఒక మూత కలర్ వేసుకుని ఆ కలర్ని నేను అప్లై చేస్తున్నాను. ఇప్పుడు కలర్ కాస్ట్ మనకి 25 రూపీస్ పడింది అనుకున్నాం. అప్పుడు మనకి ఈజీగా కౌంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అసలు ఈ కలర్, అర్కలిక్ కలర్, ఈ శారీ ఎంతవరకు పీల్చుకుంటుంది అనేది ప్రయోగం అనమాట. చూస్తున్నారు కదా, శారీ మొత్తం పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. కలర్ఫుల్గా అయితే భలే ఉంది చూడ్డానికి. కానీ ఇది డ్రై అయిపోయిన తర్వాత లైట్ షేడ్లోకి వచ్చేస్తుంది. చూపిస్తాను అది కూడా మీకు డ్రై అయిన తర్వాత ఎలా ఉందనేది. చూస్తున్నారు కదా, డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అది నైట్ చేశాను, ఇది మార్నింగ్ ఇలా ఉంది. ఒకసారి వాష్ చేద్దాం ఎంతవరకు కలర్ పోయి ఏ కలర్లోకి వస్తుంది అనేది. వాష్ చేసిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ షేడ్లోకి వచ్చింది శారీ అయితే. చూస్తున్నారు కదా, చాలా